ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 8వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ బహుళ అష్టమి నవమి, సౌమ్యవాసరే, బుధవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2:37 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0047, అనగా ఈరోజు 47వ రోజు. శ్రీ భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణంలో మనం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో కృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినా కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు ఆసక్తి, అభిమానము విడిచిపెట్టి తమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, వట్టి ఇంద్రియాలతో కర్మలు చిత్తశుద్ధి కోసమే చేస్తూ ఉంటారు. ఈ 11వ శ్లోకానికి తాత్పర్యం ఇది. ఇప్పుడు 12వ శ్లోకం. యుక్తః కర్మఫలం త్యక్త్వా యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఈ 12వ శ్లోకానికి తాత్పర్యం. నిష్కామ కర్మయోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి ఆత్మజ్ఞానం వల్ల కలిగే శాశ్వతమైన శాంతి పొందుతాడు. అలా కాకుండా ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మబంధంలో చిక్కుకుంటాడు. 13వ శ్లోకానికి ఇప్పుడు చదువుకుందాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఈ 13వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు మనస్సుతో కర్మలన్నింటినీ వదిలిపెట్టి తాను ఏమీ చేయకుండియూ ఇతరుల చేత చేయించకుండా 9 ద్వారాలు గల ఈ శరీరం అనే పట్టణంలో హాయిగా ఉంటాడు. ఇప్పుడు 14వ శ్లోకం. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభో న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఈ 14వ శ్లోకానికి తాత్పర్యం. పరమేశ్వరుడు జీవులకు కర్తృత్వం కానీ, కర్మలు కానీ, కర్మఫలాపేక్ష కానీ కలుగజేయడం లేదు. ప్రకృతులు, ప్రారబ్ధాలు కర్తృత్వాదులకు కారణాలు. ఇక ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం. నా దత్తే కస్యచిత్ పాపం
న చైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవా. ఈ 15వ శ్లోకానికి తాత్పర్యం: భగవంతుడికి ఎవరి పాపపుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతున్నది. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మరి రేపటి రోజున మళ్ళీ మనం శివానంద లహరి శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుంటూ ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీనారాయణ ద్వాదశాక్షర మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. సెలవు.